1000 ఏండ్ల చరిత్ర గల టెంపుల్ ఎక్కడ ఉంది? ఇందులో ఏముంది? ఇది తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఇది శ్రీ రామలింగేశ్వర టెంపుల్. అడ్రస్ లాస్ట్లో చెప్తాను. శ్రీరాముడు హనుమంతుని పిలిచి, హనుమాన్ నువ్వు కాశీకి వెళ్ళి ఒక శివలింగం తీసుకురా అని చెబుతాడు. హనుమంతుడు రాముల వారి ఆజ్ఞ ప్రకారం కాశీ క్షేత్రం వెళ్తాడు. అక్కడ చాలా శివలింగాలు ఉంటాయి. ఏది తీసుకురావాలో అర్థం కాక అక్కడే ఉండిపోతాడు హనుమంతుడు. ఇక్కడ ముహూర్త సమయం సమీపిస్తున్నది. హనుమంతుడు రాలేకపోతాడు. అప్పుడు శ్రీరాముడు శివుని ప్రార్థించగా అప్పుడే భూమిలోంచి స్వయంభుగా శివలింగం వస్తుంది. అదే ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి. శివలింగానికి అభిషేకాలు అర్చనలు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి తోకతోని 101 లింగాలను తీసుకొస్తారట. వచ్చేసరికి ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చూసి చాలా కోపం వస్తుందట ఆయనకి. అప్పుడు తోకకున్న శివలింగాలను కోపంతో విసిరేస్తాడట. విసిరేసి బాధపడుతుంటే అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి ఇలా చెప్తాడట. హనుమా, నువ్వు ఏం బాధపడకు, ఈ కొండకు నీ పేరే ఉంటుంది అని చెప్తాడట. అప్పుడు ఆ కొండకు కేసరగిరి అని నామధేయం చేస్తాడట శ్రీరాముడు. అప్పుడు కేసరగిరి కాస్త కాలక్రమమైన కీసరగుట్టగా మారింది. ఇది ఎక్కడున్నదంటే శ్రీ కీసరగుట్ట, కీసర గ్రామం, మేడ్చల్ మండలం, మల్కాజ్గిరి జిల్లా. మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించినా ఇక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుందని నమ్ముతారు భక్తులు. ఇది 1000 సంవత్సరాల పురాతన ఆలయం అండి. ఇది ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడని నిజమే. స్వయంభుగా వెలిశాడన్నది మాత్రం నిజం. ఇక్కడ ఒక్కొక్క లింగం ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది. వాటికి పూజలు కూడా చేస్తారు. ఇది తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపులేనండి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడున్న శివలింగాలకు మనకి నచ్చినట్టుగా మన చేతులతో మనకు నచ్చినట్టుగా అభిషేకం చేసుకోవచ్చు. స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం చేసుకునే అదృష్టం ఎక్కడైనా దొరుకుతుందా? ఇక్కడ దొరుకుతుంది. తప్పకుండా వెళ్ళిరండి అందరూ. ఎంతసేపైనా సరే ప్రశాంతంగా నిమ్మలంగా కూర్చొని చేసుకోవచ్చు. ఇంతకీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంది? ఇది చాలా పెద్దగా ఉంది. ఇక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కార్లో వెళ్ళచ్చు, బైక్లో వెళ్ళచ్చు, స్కూటీలో వెళ్ళచ్చు, ఎలాగైనా వెహికల్స్ వెళ్ళచ్చు. కార్ పార్కింగ్ పైదాకా వెళ్ళచ్చు. 50 రూపీస్ తీసుకుంటారు. బైక్ అయితే, స్కూటీ అయితే 25 రూపీస్ తీసుకుంటారు. ప్రసాదం కూడా ఉంటుంది. పులిహోర లడ్డు కొనుక్కోవాలి. ఇంతకీ స్వయంభు లింగాల శ్రీ రామలింగేశ్వర స్వామి ఎలా అనిపించాడు మీకు? కామెంట్లో చెప్పండి. శ్రీ రామలింగేశ్వర స్వామి చరిత్ర నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఎండింగ్లో అడ్రస్ చెప్తానన్నాను కదా. కీసరగుట్ట, కీసర గ్రామం, మేడ్చల్ మండలం, మల్కాజ్గిరి జిల్లాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి ఇది. ఇలాంటి ఆలయాల కోసం ఫాలో చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. తప్పకుండా మర్చిపోకండి సబ్స్క్రైబ్.